హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి మొన్న కేరళలో బస్సులో ప్రయాణం చేస్తుంది ఒక అమ్మాయి, ముస్తఫా అనే అమ్మాయి. పక్కనే దీపక్ అనే కుర్రోడు కూడా ఉన్నాడు. ఆ కుర్రోడు తను దారిలో తాను నుంచున్నాడు. ఈ అమ్మాయి ఆ కుర్రోడు పక్కకి వెళ్ళి ఆమె చెస్ట్ను ఆ చేయికి తగిలేలాగా నుంచుని సెల్ఫీ వీడియో తీసుకుని, ఆ తర్వాత నాకు ఆ దీపక్ అనే కుర్రోడు నన్ను అనవసరంగా తాగాడు అది ఇది అని చెప్పి ఇన్స్టా పోస్ట్ రిలీజ్ చేసింది. ఈ చూసి చాలామంది ఆ కుర్రోడిని తిట్టారు. తిడితే ఆయన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుర్రోడు చనిపోయాడు. తీరా ఈ లంజాముండా దుబాయ్ సిక్కేసింది. ఇప్పుడు దాన్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. దాని ఫోన్ కూడా సీజ్ చేశారు. చూసారా ఎంత తెగించిందో ఆ అమ్మాయి. ఏమైనా కావాలని తాగి వీడియో తీసి అనవసరంగా కుర్రోడు మరణానికి కారణమైంది. ఎలాంటి వాళ్ళని క్షమించకూడదు. అలాగే రోజులు మారిపోయి ఇదివరకు ఒకలాగా ఉంది. ఇప్పుడు మగవాళ్ళ మానాలు, ప్రాణాలు, మగవాళ్ళ సామాన్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులు బాగాలేదు. చూసారా ఎంత దిగించింది ఆ అమ్మాయి. బంగారం కుర్రోడు అనవసరంగా చనిపోయాడు. చాలా బాధ కలుగుతుంది చూస్తుంటే. దీన్ని బట్టి మగవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. బస్సు ప్రయాణం చేసినా మరి ఇనుప సామాన్లు వాటికెట్లు కూడా బాడీకి మగవాడు తగ్గించుకొని బస్సు ప్రయాణం చేయండి. ఎందుకైనా మంచిది ఫ్రెండ్. మరి మనం జాగ్రత్తగా ఉండాలనుకుంటంతా ఓకే. జాగ్రత్తగా ఉండండి. ఎందుకైనా ఇదండి బాబాయ్, కాలమానం బాలేదండి. జాగ్రత్తగా ఉండాలని మరి.